Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి ఇంకొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవచ అని మనువు చెప్పినట్లుగా ఆచారాలు ఆత్మానందానికి అవసరమైన చిత్త సంస్కారాన్ని కలుగజేస్తాయని సంస్కార ధర్మాలకు మనువు నిర్వచనం. ఒకసారి పూర్వాచారాన్ని లేక సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే ఒకరి తర్వాత ఒకరు ప్రజలందరూ వాటిని ఉల్లంఘిస్తారు. అందువల్ల అనాచారం ప్రబలుతుంది, మతం సారహీనం అవుతుంది. ఒక్కొక్క పొరనే ఒలిచివేస్తే ఉల్లిగడ్డలో చివరకు మిగిలేది శూన్యం. అదేవిధంగా మనకు అనుకూలించటం లేదని ఒక్కొక్క సాంప్రదాయాన్ని తోసివేస్తే అసలు సంస్కృతికే నష్టం వాటిల్లుతుందంటారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయిన్బీ. భక్తుల కోరికలను తృప్తిపరచడానికి ఒక్కొక్కప్పుడు స్వామి పూర్వాచారాన్ని సడలించినట్లు కనిపిస్తుంది. అయినా అది ఆచారానికి విరుద్ధం కాదు, సాంప్రదాయానికి భిన్నము కాదు. ఆచారానికి భంగం వాటిల్లకుండా భక్తులను తృప్తిపరచడంలో స్వామి సూచించే పరిష్కార మార్గం అపూర్వంగా అద్భుతావహంగా ఉంటుంది. అందుకు ఒక ఉదాహరణ. విదేశాల్లో చదువు ముగించుకుని భార్యతో ఏడార్థం బిడ్డతో స్వదేశానికి తిరిగి వస్తున్న ఒక విద్యావంతుడు దేశంలో అడుగు పెడుతూనే ఓం ప్రథమంగా కంచికి వెళ్ళి శ్రీ కామకోటి శంకరాచార్య స్వామిని దర్శించాలనుకున్నాడు. బొంబాయిలో విమానం దిగి భార్యాభర్తలు బిడ్డను చంకనెత్తుకుని మద్రాసు మీదుగా ముందు కంచికి వెళ్ళారు. మఠం మేనేజర్ను కలుసుకున్నారు. మేము ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాము, స్వామి దర్శనం చేసి పాదపూజ చేయాలని అనుకుంటున్నాము అన్నారు. మీరు విదేశాల నుంచి నేరుగా ఇక్కడికి వస్తున్నారు. విదేశం వెళ్ళి వచ్చిన వారు ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కానీ పాదపూజ చేయడానికి వీలు లేదు. మీరు స్వామిని దర్శించేందుకు మాత్రం అభ్యంతరం లేదు అన్నాడు మేనేజరు. ఆశాభంగం కలిగింది ఆ యువ దంపతులకు. వేల మైళ్ళు ప్రయాణం చేసి ఎంతో ఆశతో వచ్చాం కదా, మా కోరిక తీరడానికి మార్గం ఏదైనా చెప్పలేరా అని అడిగారు. మఠంలో చిరకాలంగా మేము అనుసరిస్తున్న సాంప్రదాయం ఇది. దీనిని ఉల్లంఘించడానికి మాకు వీలు లేదు. అయినా మీరు పెద్ద స్వామిని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని చూడండి, మీ విషయం వారికి విన్నవించుకోండి. స్వామివారిప్పుడు విష్ణు కంచిలో చిన్న మఠంలో ఉన్నారు అంటూ కొంచెం సానుభూతి కనపరిచాడు మేనేజరు. వెంటనే విష్ణు కంచిలో ఉన్న చిన్న మఠానికి బయలుదేరారు ఆ దంపతులు. స్వామి దర్శనం చేశారు. తమ పరిస్థితి స్వామికి విన్నవించారు. ఎంత భక్తి శ్రద్ధలు లేకపోతే ఈ యువ దంపతులు విదేశాల నుంచి వస్తూ స్వగ్రామానికైనా వెళ్లకుండా, స్వజనాన్ని చూడకుండా మొదట కంచికే ఎందుకు వస్తారు? తమ కోరిక నిరాకరిస్తే వారు ఎంత నిరుత్సాహపడతారు? అయితే పూర్వాచారానికి భంగం కలగరాదు. ఇందుకు ఉపాయాంతరం ఏదైనా వెతికి వారిని తృప్తిపరచాలి అని యోచించి ఉంటారు స్వామివారు. మఠంలో మామూలుగా పూజ జరిగేది ఆదిశంకరుల పాదుకులకు. వాటికి ప్రత్యామ్నాయంగా తమ సొంత పాదుకులను తెప్పించారు. ఆ బిడ్డ చేత పాదుకులకు పూజ చేయించండి అన్నారు. అంత చిన్న బిడ్డ పూజ చేయటం ఎట్లా అంటే తన తల్లి ఒళ్ళో బిడ్డను కూర్చోబెట్టుకుని బిడ్డ చెయ్యి పట్టుకుని పూజ చేయించమన్నారు. స్వామి చెప్పిన విధంగానే శిష్యులు ఆ బిడ్డ చేత పూజ చేయించారు. భార్యాభర్తలు ఇరువురు ఎంతో సంతోషించారు. తమ కూతురు అదృష్టం కొనియాడుకున్నారు. విదేశయాత్ర చేసి వచ్చిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా పాదపూజ చెయ్యరాదనే నియమానికి భంగం కలిగిందా లేదా అనే వాదానికి స్వామి సమాధానం. విదేశయాత్ర చేసి తిరిగి వచ్చిన వారు భార్యాభర్తలు నిజమే, కానీ ఆ బిడ్డ విదేశాలకు వెళ్ళిందా? లేదు, విదేశంలో జన్మించింది, స్వదేశానికి వచ్చింది. విదేశయాత్ర చేసిన దోషం బిడ్డకు ఎట్లా వర్తిస్తుంది? ఎంత ఉపజ్ఞాపూర్వకమైన సమర్థన!
మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.